హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ అబుచ్చులు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక రెసిపీ వచ్చేసి కాజు బనానా మిల్క్ షేక్ అండి. చాలా సింపుల్ రెసిపీ, ఈజీ రెసిపీ, ఎవరైనా చేయగలరు ఈ రెసిపీ వచ్చేసి. అలాగే ఈ డ్రింక్ వచ్చేసి ఎనర్జీ డ్రింక్ అండి. కాజు అంటే చాలా బలం కదండి. కాజులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అలాగే బనానా కూడా హెల్త్కి ఎంతో మంచిదండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ రెండు పదార్థాలతో జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం హాఫ్ కప్పు కాజుని తీసుకొని హాఫ్ గ్లాస్ పాలలో నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ కప్పు కాజుని తీసుకుని, అలాగే బ్రౌన్ షుగర్ హాఫ్ కప్పు, 3 బనానాస్ తీసుకున్నాను నేను. ఈ విధంగా నానబెట్టిన కాజు, నైట్ అంతా నానబెట్టిన కాజుని ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు షుగరు, అలాగే 3 అరటి పండ్లు వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత నేను హాఫ్ లీటర్ పాలు తీసుకొని కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పాలు అనేది సమ్మర్ కాబట్టి కూల్గా తాగితే ఈ డ్రింక్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండలో వెళ్ళొచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. శరీరాన్ని చల్లబరుస్తుంది ఈ విధంగా తాగటం వల్ల. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అంతేనండి, ఇప్పుడు జ్యూస్ రెడీ, బనానా మిల్క్ షేక్ రెడీ. ఇప్పుడు ఈ విధంగా గ్లాస్కి కొంచెం డెకరేషన్ చేసుకోవాలా చాక్లెట్ సిరప్తో. ఈ విధంగా డెకరేషన్ చేసుకున్న తర్వాత మిల్క్ షేక్ని పోసుకోవటం. అంతేనండి, సింపుల్గా కాజు బనానా మిల్క్ షేక్ రెడీ, ఎనర్జీ డ్రింక్. ఈ సమ్మర్లో మంచి ఎనర్జీ డ్రింక్ అండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ అభిరుచులు.